నిత్యం వివాదాలు, పనితీరులో అలక్ష్యం, నిర్వహిస్తున్న శాఖలోపే కనిపించని పట్టు, నియోజకవర్గంలో వర్గ విభేదాలు, అధికారులపై నిత్యం ఆగ్రహావేశాలు, అసంతృప్తులు, ఇన్ని డ్రాబ్యాక్స్తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనునిత్యం నెగిటివ్ పబ్లిసిటీ ఎదుర్కొంటున్నారు. మొదటిసారిగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే అదృష్టం కలిసొచ్చి మంత్రి అయ్యారు, కానీ ఆ పదవికి సార్థకత చేకూర్చలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వైఖరితో వివాదాలకు కేంద్రమవుతున్న ఆ రాయలసీమ మంత్రి సీఎం చంద్రబాబు కంటే బిజీ అయిపోతున్నారన్న సెటైర్స్ పెరిగిపోతున్నాయి. అసలు ఆ అమాత్యుడిపై అంత నెగిటివ్ పెరగటానికి కారణం ఏంటి? రాయలసీమ తెలుగుదేశం పార్టీకి పట్టులేని ప్రాంతం. అందులోనూ ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే పెద్దగా పట్టించుకోని పరిస్థితి. అటువంటి రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొందారు రాంప్రసాద్ రెడ్డి. గెలవటమే కాదు, అదృష్టం కలిసొచ్చి సామాజిక సమీకరణ ఈక్వేషన్లతో మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన మరుక్షణం నుంచే వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోందట. ఈ మధ్య వివాదాలంటే టక్కున గుర్తొచ్చే పేరుల్లో ఆ మంత్రి పేరు ముందుంటోందట. గెలిచిన కొత్తల్లో పోలీస్ అధికారులపై ఆయన సతీమణి ఆగ్రహం వ్యక్తం చేయటం, రోడ్డుపైన పంచాయతీ వీడియో వైరల్ కావటం పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారంలో మంత్రి పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డికి సపోర్ట్ చేశారని, ఆయన్ను విదేశాల్లో దాచిపెట్టి కాపాడారనే చర్చ జోరుగా నడిచింది. నకిలీ మద్యం కేసు విచారణ జరుగుతోన్న క్రమంలో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండడంతో రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయంగా రచ్చ రేపింది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం సుమారు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. రాంప్రసాద్ రెడ్డి తండ్రి మండిపల్లె నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన రాంప్రసాద్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ను ఆశించారు. అయితే అప్పట్లో టికెట్ రాలేదు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత వైసీపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఆ తరువాత అధికార పార్టీలో ఇమడలేక ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరారు. రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో టికెట్ల విషయమై గట్టి పోటీ ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే 3 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో టీడీపీ జెండా ఎగురవేసి రికార్డు సృష్టించారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు గడిచినా నేటికి ఆ శాఖపై ఏ మాత్రం కూడా పట్టు సాధించలేకపోయారనే టాకుంది. మంత్రుల పనితీరు ఆధారంగా వారికి సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. అధికారంలోకొచ్చినప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మంత్రుల వద్దకు వచ్చిన దస్త్రాలను క్లియర్ చేయటం ఆధారంగా వారికి ర్యాంకులిచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చివరి 3 స్థానాల్లో ఉన్న పరిస్థితి. చివరి నుంచి 3, 4 స్థానాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. మొత్తం 669 ఫైల్స్ కి గాను ఒక్కో ఫైల్ సగటున 15 రోజుల 19 గంటల 53 నిమిషాలు తీసుకున్నారు. దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై అందరినీ ఒకే ఘాటన కట్టడం సరికాదని, విజిలెన్స్, ఏసీబీ వంటి కేసుల ఉపసంహరణ కోసం వచ్చిన దస్త్రాలు ఎక్కువగా ఉండడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గర జాప్యం జరిగిందని కాటమనేని భాస్కర్ తెలిపారు. మంత్రులు కొల్లు రవీంద్ర, మనోహర్ వద్ద కూడా అలాంటి కేసుల దస్త్రాలే ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని, ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. దానిపై సీఎం స్పందిస్తూ రాంప్రసాద్ రెడ్డికి నాకొచ్చే వాటికంటే సెన్సిటివ్ ఫైల్స్ వస్తాయా? కారణం ఏదైనా దస్త్రాల పరిష్కారానికి 15 రోజులు తీసుకోవటం సరికాదు. ఇకపై సాకులు చెప్తే ఊరుకోనని హెచ్చరించారు.
మంత్రి ఫైల్స్ క్లియర్ చేయటం విషయంలో అలసత్వం వహిస్తున్నారనే చర్చ నడుస్తోన్న క్రమంలో శాఖపైన పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారనే చర్చ హాట్ టాపిక్ గా మారిందట. మంత్రుల తీరు పట్ల సీఎం చంద్రబాబు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే 2-3 సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు లోకేష్ టీమ్ గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారనే చర్చ నడుస్తోంది. అందుకే ఏమైనా లోకేష్ చూసుకుంటారనే ధీమాతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట.